వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సహకార సంఘాలను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను రద్దు చేసి నామినేటెడ్ పోస్టుల విధానాన్ని ప్రవేశపెట్టడంపై తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గీసుకొండ మండలం ఊకల్ సొసైటీ వద్ద మాట్లాడుతూ 1964లో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం, ఆహార భద్రత కల్పించడం లక్ష్యంగా సహకార సంఘాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. 1980లో అద్దె భవనంలో మొదలైన ఊకల వేలి సహకార సంఘం నేడు 10 ఎకరాల సొంత స్థలం, 7 గోదాములు, జిన్నింగ్ మిల్లు వంటి వసతులతో రాష్ట్ర స్థాయి అవార్డులు పొందే స్థాయికి ఎదిగిందని వివరించారు. రాజకీయ నాయకుల జోక్యంతో నేడు సొసైటీల ఉనికి ప్రమాదంలో పడిందని, మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పోస్టులు వేయడం వల్ల రైతులు సంఘాలకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలోని వ్యవసాయ వ్యతిరేక విధానాలనే అనుసరిస్తోందని, నామినేటెడ్ పద్ధతి వల్ల నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. సంఘాల విధానమని 1964లో అప్పటున్నటువంటి ప్రభుత్వాలు రైతులకు వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలి, డెవలప్ చేయాలి. విత్తనాలు, అదేవిధంగా ఎరువులు, పురుగు మందులు కూడా వీటి ద్వారా రైతాంగానికి అందించాలనే విధంగా ఆనాడు ఏర్పడ్డటువంటి ఈ యొక్క సహకార సంఘాలు. ఈ సంఘాలను ఉద్దేశించే అనేకమైన సంఘాలు ఏర్పడ్డాయి. ఇవాళ వరంగల్ జిల్లా ఊకల్ ఆవేలి సంఘం 1980లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క సంఘం కూడా 13 గ్రామాలలో విస్తరించి 7,000 పైసలుగా సభ్యత్వంగా పనిచేస్తున్నది. మరి అలాంటి సంఘాలు ఎన్నో రకాలుగా ఈ ప్రాంత రైతులకు, అదేవిధంగా పండించిన పంటను కూడా కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేసి అమ్మి వాటి మీద వచ్చినటువంటి లాభాన్ని కూడా రైతాంగానికి, ఈ ప్రాంత రైతాంగానికి పంపించడం జరిగింది. ఇది ఒక ప్రాంత రైతాంగానికే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పంటను అమ్ముకునే వారు రైతులు. మరి ఇలాంటి సొసైటీలను నిర్వీర్యం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో నామినేట్ పోస్టులు అనే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతున్నది. ఇది దుర్మార్గమైన విషయం. ఎందుకనంటే నామినేట్ పోస్టులు అనేది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే నామినేట్ పోస్టులు ఇస్తారు. మరి అసలైన రైతులు, కష్టపడి పంటలు పండిస్తున్నటువంటి రైతులు, అదేవిధంగా ఈ సొసైటీలో ఐక్యతగా ఉండాలి, మనం కూడా ఒక సభ్యునిగా ఉండాలనే విధంగా ఉత్సాహంతో ఈ యొక్క సొసైటీలో చేరినటువంటి రైతాంగానికి మాత్రం ఈ యొక్క సేవలు అందించే విధంగా కానీ, ఇందులో ఈ యొక్క పాలకవర్గంలో పాల్గొనే విధంగా కానీ అవకాశాలు దక్కకుండా పోతున్నాయి. ఎందుకనంటే ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ నాయకుడిని మాత్రమే నిలబెడతారు. మరి ఇలాంటి అభివృద్ధి కలిగి ఇలాంటి డెవలప్ అయిన యొక్క సహకార సంఘాలను మరింత నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క 1982 నుంచి ఈ యొక్క ఊకల్ సొసైటీ అనేది 92 వరకు 10 సంవత్సరాలు అనేకమైన సేవలు అందించింది రైతాంగానికి. ఇవాళ పంట కొనుగోలు చేయడం కానీ, పంట కొనుగోలు చేసిన పంటను ప్రాసెసింగ్ చేయడం కానీ, ఆ రకంగా దాని మీద వచ్చిన బోనస్ అందియడం కానీ, అదేవిధంగా ఎడ్ల లోన్లు, బర్ల లోన్లు, బాయి మోటార్ల లోన్లు, అదేవిధంగా ట్రాక్టర్ల లోన్లు, అనేకమైన సౌకర్యాలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇవన్నీ కూడా స్టాక్ చేసుకోవడానికి గోదాములు కూడా 7 గోదాములను ఏర్పాటు చేసుకోవడం, వాటి ద్వారా రైతాంగానికి గ్రామాలలో సేవలు అందించడం అనేది జరుగుతుంది. మరి ఈ రకంగా నామినేట్ పోస్టులు అనేది రావడం వల్ల ఇవన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఇప్పటికే నిర్వీర్యం అయినాయి. ఏ ప్రభుత్వం అయినా ఈ యొక్క సహకార సంఘాల మీద దృష్టి పెట్టడం లేదు. సహకార సంఘాలను డెవలప్ చేసినప్పుడు మాత్రమే రైతాంగాన్ని కూడా, ఆ యొక్క రైతాంగం చైతన్యానికి కూడా, అదేవిధంగా కొత్త వంగడాలను కూడా ప్రోత్సహించే విధంగా ఉంటుంది. మరి అలాంటి వారులను ఇవాళ వాస్తవానికి వ్యవసాయ మార్కెట్ల ద్వారా ఏ రకంగానైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో అదే రకంగా నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. ఇలా వ్యవసాయ మార్కెట్లు ఏ రకంగా అయిపోయినాయో రైతులు పోయి పంట అమ్ముకోలేని పరిస్థితి, ఇలా వ్యవసాయ మార్కెట్లు మూతబడిన పరిస్థితులు ఉన్నాయి, మూతబడుతున్నాయి. మరి అలాంటి మూతబడుతున్న సంస్థలు చూసి కూడా అదే రకంగా వ్యవసాయ కమిటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే సహకార సంఘాల కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామనేది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఈ సహకార సంఘాలను కూడా వ్యవసాయ మార్కెట్ల ద్వారా ఏదైతే మూతపడుతున్నాయో అదే రకంగా ఈ సహకార సంఘాలను కూడా మూతేయడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి విరమించుకోవాలి. రైతులు యూనిట్గా డివిజన్గా ఏర్పడ్డారు.
ఇవాళ ఊకల్ సొసైటీ 12 టీసీలుగా ఉంటుంది. అంటే 12 టీసీలు అంటే ఒక టీసీ ఒక ఓ 100 మందితో ఉన్నది. అంటే ఆ 100 మంది రైతులు ఒక యూనిట్గా ఉన్నట్టే కదా. అందులోకెళ్ళి ఒక డైరెక్టర్ని ఎంపిక చేసుకుంటారు కదా. మరి అలాంటి యూనిట్ను దెబ్బతీయడానికి, ఇలాంటి సొసైటీలను ఇంకింద నిర్వేరే చేయడానికి ఇప్పటికే మూతపడి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.